హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్ ఫైనల్‌గా వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వడం చూసాం. అంటే ఆయన అరెస్టు అని చెప్పేసి ఎప్పటినుంచో కూడా కొన్ని వార్తలు రేపో మాపో అరెస్ట్ అయిపోతున్నాడు, రేపే అరెస్ట్ అవుతున్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కాకపోతే అప్పుడేమీ జరగలేదు, సైలెంట్ ఉన్నారు. కాకపోతే ఇవాళ మాత్రం అరెస్ట్ అయిపోయాడు. మరి అరెస్ట్ పైన వైసీపీ నుంచి విమర్శలు వచ్చేస్తున్నాయి. అంటే ఇది ఊహించని అక్రమ రీతిలో అరెస్ట్ అయ్యాడు. అవును. ఊహించని రీతిలో అరెస్ట్ అయ్యాడు. అండ్ అక్రమ అరెస్ట్ అని వీళ్ళు అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని కూడా వాళ్ళు విమర్శలైతే చేస్తున్నారు. ఇటు వీళ్ళేమో మేము అక్రమ అరెస్ట్‌లే చేయము, రెడ్ బుక్ రాజ్యాంగం లేదన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి వల్లభనేని అరెస్ట్‌ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే ఇది దిస్ ఈజ్ రైట్ వే. ఏంటి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న సరైన విధానం అని మనం చెప్పాల. హ్మ్. నిన్న మొన్నటి వరకు మీరన్నది కరెక్ట్. అరెస్ట్ అవుతాడు, 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 రేపు అవుతాడు, ఎల్లుండి అవుతాడు అనుకున్నప్పుడల్లా అరెస్ట్ అవ్వలా. హ్మ్. ఊహించని విధంగా వెంటనే ఇంకా అరెస్ట్ అవ్వడు అనుకున్నప్పుడు అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యాడు. ప్రాబ్లం ఎక్కడంటే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ మీనమేషాలు లెక్కిస్తోంది. హ్మ్. కొన్నింటిని అధర్మాన్ని అధర్మంతోనే, ముల్లుని ముల్లుతోనే శిక్షించాలి, తీయాలి. ముల్లుని ముల్లుతోనే తీయాలి. అంతేనా? వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు. అవును. అట్లా ముల్లుని ముల్లుతోనే తీయాలన్నప్పుడు ఈ అధర్మానికి పాల్పడే అరాచక శక్తులకి కొంచెం ధర్మం తప్పినా పర్లేదు. భగవంతుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ధర్మాన్ని కాపాడడం కోసం అధర్మాన్నైనా చేయాల్సి వస్తుంది ఒక్కో సందర్భంలో. ఇవాళ ధర్మంగానే వెళ్ళాలని ఈ ప్రభుత్వం ఆయన మీద కేసు పెట్టాము, త్వరలో అరెస్ట్ చేస్తామంటే ఈలోపు వెళ్ళి ఆయన బెయిల్ తెచ్చుకుంటున్నాడు. ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నాడు, నాట్ టు అరెస్ట్ తెచ్చుకుంటున్నాడు, ఇవన్నీ తెచ్చుకుంటున్నాడు. హ్మ్. సో కాబట్టి ఇంకా నువ్వే ముందు ఫీలర్స్ ఇచ్చేస్తే అరెస్ట్ అవుతాడు అని చెప్పేసి, సో ఆ రకంగా వాళ్ళని నువ్వు సేవ్ చేసినట్టే కదా. అవును. బగ్గుమని మండిపోతుంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక రకంగా కాలిపోవట్ల. హ్మ్. ఏంది ప్రభుత్వం వచ్చి 7, 8 నెలలు అవుతా ఉంది. ఇప్పటి వరకు అరాచకంగా బిహేవ్ చేసిన ఒక్క నాయకుడిని కూడా మీరు ముయ్యలేదు. అదే గనక వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ వచ్చుంటే మా పరిస్థితి ఏమిటి? మమ్మల్ని ఇవాళ ఎలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. కాబట్టి ఈ ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కించాలి? ఒక రకంగా కార్యకర్తల్లో ఎట్లాంటి భావన వచ్చిందంటే ఎస్పెషల్లీ తెలుగుదేశం కార్యకర్తలు. ఎందుకు అంటున్నానంటే తెలుగుదేశంలో చాలామంది ఇబ్బంది పడ్డారు. తెలుగుదేశం వాళ్ళని పర్టిక్యులర్‌గా టార్గెట్ చేశారు. పెద్ద హ్మ్. నాయకులున్న తెలుగుదేశంలోనే. జనసేన పార్టీలో కొంచెం చిన్న చిన్న నాయకులే కానీ పెద్ద నాయకులున్న తెలుగుదేశంలోనే. అవును. తెలుగుదేశంలో నాయకుల్ని పూర్తిగా టార్గెట్ చేశారు. అరెస్టులు చేశారు. దాడులు చేశారు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం హ్మ్. వాళ్ళ మీద. వాళ్ళకి పీకల దాకా ఉంది ఇవాళ. రెడ్ బుక్ అన్నాడు ఎవరు మన లోకేష్ గారు. రెడ్ బుక్ అంటే లోకేష్ గారు రెడ్ బుక్ రాసుకున్నాడని ఆనందపడ్డారు అందరూ. కానీ రెడ్ బుక్ ఓపెన్ చేయట్లేదు. 7 నెలలైనా ఓపెన్ చేయట్లేదు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఝలక్ ఇచ్చారు. హోంశాఖ ఏం చేస్తుంది నిద్రపోతుందా అని. ఝలక్ ఇచ్చేటప్పటికి అప్పుడు మేలుకొని టక టక టకన 4, 5 అరెస్టులు చేశారు. మళ్ళీ కామ్ అయిపోయారు. సో ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని బహుశా ప్రభుత్వం ఇబ్బంది పడి ఉండొచ్చు. హ్మ్. సో ప్రభుత్వంలో మంత్రులు ఇబ్బంది పడొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడి ఉండొచ్చు. ఏంటి స్వపక్షంలో విపక్షంలాగా ఇలా మాట్లాడేశారు పవన్ కళ్యాణ్ గారని. కానీ వాస్తవం అది. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా మంది సంతోషించారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి ఇది కదా కరెక్ట్. ఇలానే మాట్లాడాలి ఆయన. కరెక్టే మాట్లాడారు కదా అని. సో జనసేన కార్యకర్తల కంటే తెలుగుదేశం కార్యకర్తలకు సంతోషం వేసింది ఆ రోజు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సరే ఇక వీళ్ళకి ఆల్రెడీ ప్రతిసారి ఏం చెప్తాం అది కూటమికి భంగం కలుగుతుంది కదా అని కామ్గా ఉన్నారు. అయినా 7 నెలల నుంచి ఏం చర్యలు తీసుకోవాలి. బహుశా కార్యకర్తల వేదన తెలిసిందా, కార్యకర్తల బాధ తెలిసిందా, ఏమైనా కానీ వీళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు వీళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు, మనము మీనమేషాలు లెక్కిస్తున్నామని వాళ్ళకే అనిపించిందా, మొత్తం మీద అరెస్ట్ చేశారు. హ్మ్. వాస్తవానికి ఈయన తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశాడు, హ్మ్. వాహనాలను తగులుబెట్టించాడు. ప్రత్యక్షంగా ఈయన ప్రమేయం ఉన్నది అందులో. హ్మ్. సో ఈ అంశాన్ని అప్పట్లో అంటే ధైర్యం చేయలేకపోయారు చాలామంది. పోలీసులు కేసులు తీసుకోలే. కూటమి ప్రభుత్వం వచ్చాక ధైర్యంగా కేసు పెట్టారు. ఆ కేసు పెట్టిన తర్వాత దాదాపు చాలా మందిని అరెస్టులు చేశారు. కానీ వల్లభనేని వంశీ మాత్రం తప్పించుకు తిరుగుతా ఉన్నాడు. అమెరికా అన్నాడు, అట్టెళ్ళాడు, ఇట్టెళ్ళాడు, కోర్టులకు వెళ్ళాడు, ముందస్తు బెయిల్ అన్నాడు, అది ఇది అన్నాడు, తప్పించుకు తిరిగాడు. అసలు ఎవరైతే కేసు పెట్టాడో దారు సత్యవర్ధన్ అనే వ్యక్తి, దళిత వర్గానికి చెందిన వ్యక్తి కేసు పెట్టాడు. ఆ హ్మ్. పార్టీలో పనిచేస్తాడు, ఆ పార్టీ ఆఫీసులో పనిచేస్తాడు. సో ఆ అబ్బాయితోనే కేసు పెట్టించాడు. సో ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసి చంపేస్తానని బెదిరించి కేసు వాపసు తీసుకోమన్నాడు. ఓకే. సో వాడు భయపడిపోయి ఎందుకు వచ్చింది ఎల్లవేళలా చంద్రబాబు లోకేష్ వచ్చి కాపలా కాయలేరు కదా. లోకల్‌లో వల్లభనేని వంశీ ఎప్పుడు లోకల్‌లో ఉంటాడు. హ్మ్. ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు. సరే అని చెప్పేసి అతనెళ్ళి
కేసు వాపసు తీసుకుంటున్నాను వాపసు తీసుకున్నాడు. ఇది ఒక సంచలనమైంది. ఇంకా ఇక వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వడుగా. ఇతరులందరూ అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద వస్తున్నారు. వల్లభనేని వంశీని మీరన్నట్టు రేపు అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారని ఈ లోపు అసలు కేసు పెట్టినోడు వెనక్కి తీసుకున్నాడు కేసు. సో దాని మీద వల్లభనేని వంశీ నిర్దోషి, అందుకే కేసు అసలే తెలుగుదేశానికి జలక్, కేసు వాపసు తీసుకున్నాడని తాటికేంత అక్షరాలతో సాక్షులు రాసుకున్నారు నిన్న. ఇమ్మీడియట్గా ఏం జరిగింది, అదే సత్యవర్ధన్ని వాళ్ళ కుటుంబ సభ్యులతో తెలుగుదేశం మాట్లాడితే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఇతన్ని కిడ్నాప్ చేశారు 2 రోజులు, ఇతన్ని భయపెట్టారు, చంపేస్తానన్నారు, ఫ్యామిలీని ఇబ్బంది పెడతా అన్నారు, దానివల్ల అతను కేసు వెనక్కి తీసుకున్నారని అర్థమైంది. వెంటనే పోలీసులు వచ్చి ఆయనకి తగిన రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చిన తర్వాత ఈ వాస్తవాలన్నీ వెల్లడిస్తూ మరొక కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడేమైంది, అసలు కంప్లైంట్ కంటే ఈ కొసర కంప్లైంట్ మరింత బలంగా తయారైంది. ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఒక దళిత వ్యక్తిని కిడ్నాప్ చేయటము, చంపేస్తానని బెదిరించటము, కొట్టడము, ఇవన్నీ కూడా అట్రాసిటీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఇవన్నీ కలగలిపి కొత్త సెక్షన్లతోటి, బలమైన సెక్షన్లతో ఇవాళ మళ్ళీ కేసు పెట్టారో లేదో కూడా తెలియదు, వెంటనే అరెస్ట్ చేసి. ఇది కదా కావాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, RRRని అసలు అరెస్ట్ చేస్తారని తెలిసి ఎవరికైనా టక్మని వచ్చారు, ఎత్తుకుపోయారు. నారాయణ అరెస్ట్ చేస్తారని తెలుసా, టక్మని వచ్చాడు, ఎత్తుకుపోయాడు. సో అలా రావడం, అలా ఎత్తుకుపోవడం హైదరాబాద్ నుంచి. మరి మీకెందుకయ్యా, మీరు రోజు ప్రగల్భాలు, రోజు మాటలు మాట్లాడతారు తప్ప ఒక్కడన్నా అరెస్ట్ చేస్తున్నారా? ఇది మనోవేదనకు గురయ్యారు కార్యకర్తలు. ఇవాళ గవర్నమెంట్ చేసిన పనికి అతన్ని అరెస్ట్ చేయడంతో చాలా చాలా రిలాక్స్డ్గా ఉన్నారని చెప్పాలి. నిజంగా ఈ రకంగా వ్యవహరిస్తేనే వాళ్ళు మాటింటారు తప్ప, లేకపోతే చట్టంలో అనేక రుసుగులు ఉంటాయి, అనేక అవకాశాలు ఉంటాయి, అన్నింటిని వాడుకుంటారు కదా. ఇవాళ వల్లభనేని వంశీ ఇదొక్కటే కాదు, చాలా చాలా అంశాల మీద వల్లభనేని వంశీ ఇరుక్కోబోతున్నాడు. ఇక బయటకు వచ్చే పరిస్థితి ఇప్పుడల్లా లేదు. ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసు తగులుకుంటది. బాగా ఫిక్స్ అయితే చేసినట్టుగా మనకు కనపడుతోంది. 100 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ కేసులు అతని మీద పడబోతున్నాయి. తన డ్రైవరు, కూలీలు వాళ్ళ పేరుతోటి మైనింగ్ లైసెన్సులు తీసుకోవటం, అక్రమంగా మైనింగ్ అంటే రూల్స్కి విరుద్ధంగా మైనింగ్ చేయటం, ఇలా దాదాపు 100 కోట్ల రూపాయలు సంపాదించాడనేది అతని మీద ఉన్న ఆరోపణ. వాటితో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, మహిళల మీద దాడులు చేశాడు, బెదిరించాడు, చంపేస్తామని, లైంగికంగా వేధింపులు, ఇలాంటి అనేకమైన పోలీస్ సెక్షన్లు అన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అతను బయట ఉన్నంత వరకు భయపడి ఎవరు చెప్పలా. ఇప్పుడు అతన్ని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఇప్పుడు వరుసగా ఒక్కొక్క కేసు వెలుగు చూడబోతా ఉంది. సో ఈ కేసులన్నింటిలో ఇక వల్లభనేని వంశీ దగ్గర సమీప భవిష్యత్తులో మళ్ళీ బయటికి రావడం అనేది కష్టంగా అయితే కనపడుతుంది నాకు తెలిసి. లేదు ఈ ప్రభుత్వం చేత కాదు, ఈ ప్రభుత్వానికి మళ్ళీ స్తబ్దత ప్రభుత్వంలో ఉందంటే మళ్ళీ దాన్ని ఉపయోగించుకుని బయటకు వస్తాడు. ఏదేమైనా తెలుగుదేశం కార్యకర్తలు అయితే సంతోషిస్తున్నారు. వాళ్ళు పడిన వెతన, వాళ్ళు అనుభవించిన నరకం ఇవాళ వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడంతో, వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు కూడా సభ్య సమాజం ఎవరైనా దాన్ని స్పేర్ చేస్తారా? సభ్య సమాజం దాన్ని ఒప్పుకుంటుందా? మాడాగాడు, తేడాగాడు, భయంకరమైన నీచమైన మాటలు, ఇలాంటివన్నీ చంద్రబాబుని, లోకేష్ని మాట్లాడేవాడు కదా. డెఫినెట్గా దానికి న్యూటన్ లా ప్రకారం ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది అనేది న్యూటన్ థర్డ్ లా. అది ఎవరు సృష్టి, అది కర్మ సిద్ధాంతం అంది. మనం కర్మ సిద్ధాంతం అంటే న్యూటన్ దానికి లా ఒకటి కనిపెట్టాడు. సో ఇవాళ ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం ఇవాళ ఆయన పాపం పండింది అని మనం భావించాలి. డెఫినెట్గా ఇక్కడతో ఆగే పరిస్థితి నాకైతే కనపడట్లా. చాలా కేసులు వచ్చే అవకాశం. ఈవెన్ సార్ తెలుగుదేశం కార్యకర్తలు ఇంకోటి కూడా ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు. ఇక అరెస్ట్ల పర్వం స్టార్ట్ అయిపోయింది. ఇది వల్లభనేని వంశీతో మొదలైంది, వరుసగా జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్తుందని కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అలా వెళ్తే మంచిదే. అంటే సభ్య సమాజంలో ఇవాళ వాళ్ళని ఓట్లేసి గెలిపించింది 11 మంది మాత్రమే. వాళ్ళు గెలిచి 164 మంది వీళ్ళు గెలిచింది దేనికి? వాళ్ళ నుంచి వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు జుగుప్సాకరమైన చేష్టలు, వాళ్ళ మాటలు, వాళ్ళ చర్యలు, ఇవన్నీ ప్రజలు చీదరించుకున్నారు కదా. డెఫినెట్గా ఇక్కడి నుంచి మొదలవ్వాలి. మొన్న కూడా అట్లే అనుకున్నాం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత మొదలైంది ఇక జాతర అనుకున్నాము, మొదలుగాల. మళ్ళీ చేష్టలుడి కూర్చుంది ప్రభుత్వం, మళ్ళీ ఇప్పుడు మొదలవుతుందని మనం అనుకుంటున్నాము. మొదలైతే మంచిదే. జనం కోరుకుంటున్నారు శిక్షించాలని, అక్రమార్కులను శిక్షించాలని జనం కోరుకుంటున్నారు. మీరు శిక్షిస్తే ఓకే,
లేదు మాది మంచి ప్రభుత్వం అనే మంచి అనే దానికి చేతగానితనమే ఒక మరో పర్యాయ పదం అనుకుంటే దానికి ఎవడేం చేయలేడు. హ్మ్. ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఇద్దరు వాళ్ళు వీళ్ళు ఒకటేరా అనుకుంటారు. హ్మ్. అంతే కదా! సో, మీరు అక్రమార్కుల్ని శిక్షించకపోతే ఎన్నో మాటలు మాట్లాడారు. ప్రజల్లోకొచ్చి వాడు దొంగ, వీడు అలాంటోడు, వీడు ఇలాంటోడు, వీడు అక్రమాలు చేసాడు, వీడు అది చేసాడంటే అవునా అని నమ్మి ఓట్లేశారు. మరి వాళ్ళందరిని మీరేం చేస్తున్నారు? అరెస్ట్ చేసి మీరు శిక్షించాలి గదా! శిక్షించినప్పుడు మీరు మాట్లాడినయన్ని కూడా తప్పని అనుకుంటారు గదా! హ్మ్. డెఫినెట్‌గా రాబోయే రోజుల్లో బహుశా మీరన్నట్టుగా మొదలవుతుందని ఆశిద్దాం. రైట్ సార్. థాంక్ యూ సో మచ్ సార్.